హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి చెట్లు చేమలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? మేము వినాయక చవితి రోజున అయితే మాత్రం ఫ్రెండ్స్ తోటి ఇలాగా ఎడ్లైడ్ అయితే వచ్చాము. సో ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎడ్లైడ్లో డిస్కవరీ పార్క్ అండి. డిస్కవరీ పార్క్లో మేమైతే టెంట్స్ తెచ్చుకొని ఆ రోజు అక్కడే ఉందామని మేము బుక్ చేసుకున్నాము. సో ఇలా టెంట్స్ ఇలా క్యారవాన్స్ ఉంటాయి. క్యారవాన్స్ అయితే ఇవి కొనుక్కుంటే వాళ్ళ ఓన్ వండి వాళ్ళు కొంతమంది వాళ్ళ ఓన్ ఆజీ వాళ్ళైతే ఇలా క్యారవాన్స్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అన్నీ దాంట్లోనే వాష్రూము వంట చేసుకోవడానికి అన్నీ ఉంటాయి ఆ క్యారవాన్స్లో. సో మేమైతే టెంట్స్ తెచ్చుకున్నాము. ఇలా ప్లేసెస్ అలొకేట్ చేస్తారు. అలొకేట్ ప్లేస్ చేసిన ప్లేస్లో మనం అయితే టెంట్స్ వేసుకోవాలి. ఇంకా దీంట్లో లాండ్రీ కానీ వాష్రూమ్స్ అన్నీ చాలా బాగుంటుంది. అంతా హైజెనిక్గా ఉంటుంది. సో మేము ఇంకా ఆ రోజే ఉండి ఇంకా నైట్ కూడా ఇంకా టైం అయితే ఒక 2 వరకు స్పెండ్ చేసాం. ఫైర్ పిట్ వేసుకొని ఇలాగా. సో ఇంకా ఫైర్ పిట్ వేసుకున్నాం కాబట్టి అలాగే జొన్నపొత్తులు అయితే తెచ్చుకున్నాము. సో ఇంకా జొన్నపొత్తులు కూడా అలా కాల్చుకొని ఆ రోజైతే టైం స్పెండ్ చేసాం. కానీ భయం కూడా వేసింది. ఎందుకంటే ఏవో జంతువులు అవి ఇవి నేషనల్ పార్క్ కదా. సో అవి అన్నీ అలికిడి. సో దాంట్లోనే ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా భయపడుతూ అలా స్టోరీస్ చెప్పుకొని ఇంకా ఆ రోజు నైట్ అయితే టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలాగ లెగిచాము. అండ్ బర్డ్స్ సౌండ్స్ తోటి ఆ నేచర్ తోటి చాలా బాగుంది. ఆ గ్రీనరీ కానీ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. సో పిల్లలు కూడా మంచిగా వీళ్ళు ఆడుకుంటారు పిల్లలు ఇక్కడ వచ్చి. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీస్ తోటి వస్తారు కదా. సో మంచి టైం అండి. క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫోన్స్ అక్కర్లే ఏం అక్కర్లేదు. సో ఆ క్లైమేట్కి ఆ వెదర్